బయటికి వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? వైజాగ్. సో ఇప్పుడు మేమైతే వైజాగ్ వెళ్తున్నాం. సో ఇంకెక్కడా లేట్ చేయకుండా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. నేను, పిన్ని, బాబాయి, నానమ్మ, బుడ్డు అయితే వెళ్ళాము. బుడ్డు చూడండి వెళ్ళే దారిలో ఎలా ఎంజాయ్ చేస్తుందో. సో ఎన్ఏడి మీద నుంచి వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని మేము శీలానగర్ నుంచి పోర్ట్ ఏరియా సైడ్ అయితే కట్ అయిపోయాము. ఇటేంటంటే ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు, చాలా ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోవచ్చు. మేము వైజాగ్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ టైం 1 o'clock అయిపోయింది. సో మా పొట్టదానికి అయితే బాగా ఆకలేసేస్తుందంటే దాని ముఖం చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా మన వైజాగ్ లో ఫేమస్ అయిన నెల్లూరు వారి మెస్కి అయితే వెళ్ళాము. సో ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది అండ్ కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. దట్టు ఇవాళ సాటర్డే కావడంతో అస్సలు ఎక్కడా ఖాళీ లేదనమాట. హోటల్ చాలా రష్ గా ఉండడం వల్ల మేమైతే బయట వెయిటింగ్ లాబీలో అయితే వెయిట్ చేస్తున్నాం. చాలా సేపటికి లోపల ఖాళీ అయిందని చెప్పి పిలిచారు. సో మేమైతే వెళ్ళి లోపలైతే కూర్చున్నాం. మా పొట్టిది లోపలికి వచ్చిన తర్వాత ఫుడ్ ఇచ్చేంత వరకు ఒకటే ఎక్స్ప్రెషన్, అస్సలు మార్చలేదు. మేమైతే స్పెషల్ థాలీ ఆర్డర్ చేసుకున్నాము. సో మా థాలీ అయితే రానే వచ్చేసింది. చూడండి ఇందులో ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో. పులిహార, బిర్యానీ, వెజ్ థాలీ కాబట్టి 4 వెరైటీస్ ఆఫ్ వెజ్ కర్రీస్ అయితే ఇచ్చారు. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకొని సిఎంఆర్ సెంటర్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మా బొడ్డదైతే ఈ లోపే కిండర్ జాయ్ అయితే ఓపెన్ చేసింది. ఆ కిండర్ జాయ్ చూసిన తర్వాత నాకైతే ఒకసారి నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చాయి. ఫైనల్లీ సిఎంఆర్ సెంటర్ కి అయితే వచ్చేసాము. సో కార్ అయితే ఇప్పుడు పార్కింగ్ చేసుకోవాలి. పార్కింగ్ రూట్ లోకి అయితే వచ్చాము. ఇక్కడ కిందన ఫాస్ట్ ట్యాగ్ టోల్ గేట్ లాగా పెట్టారనమాట. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు స్కాన్ చేసుకుంటుంది, అలాగే పార్కింగ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ అవుట్ గేట్ దగ్గర కూడా స్కాన్ చేసుకుంటుందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత మేమెవరూ ఊహించిన సంఘటన అయితే ఒకటి జరిగింది. మా హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిపి సిఎంఆర్ సెంట్రల్ కి అయితే వచ్చారు. మా పొట్టిదైతే ఇంకా ఎక్కడ ఆగకుండా పరిగెట్టుకుంటూ వాళ్ళ యాయ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. సో ఇంకా అందరం కలిపి చేసేది ఏం లేదని చెప్పి లిఫ్ట్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోయాం. ఇంక ఇప్పుడు నుంచి ఉంటది అసలైన ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి చూస్తారుగా. ఇంకా అలా సిఎంఆర్ సెంటర్ లోకి ఎంటర్ అవ్వగానే మా పుట్టదానికి అయితే టాయ్ ట్రైన్, అక్కడేమో రైడింగ్ చేయడానికి హార్సెస్ అవి అయితే కనిపించాయి. ఇంకెక్కడ ఆగకుండా ఎక్కుతానని గోల్ చేసి మొత్తానికి సాధించేసి ఆ హార్స్ అయితే ఎక్కేసి రైడ్ చేస్తుంది చూడండి. టోటల్ హార్స్ మీద 3 రౌండ్స్ అయితే వేపించారు చుట్టూ సిఎంఆర్ సెంటర్ కింద ఫ్లోర్ లోని. ఆ తర్వాత మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న రిలయన్స్ డిజిటల్ కి అయితే వచ్చాము. హాయ్ చెప్పుడ్డు. మొత్తం రిలయన్స్ డిజిటల్ అంతా తిరిగేసి నేనైతే వచ్చి ఐప్యాడ్ అండ్ ఐవాచ్ దగ్గర అయితే స్ట్రక్ అయిపోయాను. కానీ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏంటి అని అనుకొని అక్కడి నుంచి అయితే 3rd ఫ్లోర్ లో ఉన్న గేమ్ జోన్ కి అయితే వచ్చేసాం. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకా గేమ్ జోన్ ఎంట్రన్స్ కి వచ్చిన తర్వాత మా బుడ్డుది మామూలు ఎంజాయ్మెంట్ కాదు. ఎంట్రన్స్ లోనే ఒక డాన్స్ అయితే వేసింది గేమ్ జోన్ కి వచ్చేసామని. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కౌంటర్ దగ్గర గేమ్ జోన్ కార్డ్ అయితే ఇస్తారు. సో మనం బేసిక్ గా 300 పెట్టి రీఛార్జ్ చేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఆడే గేమ్స్ బట్టి రీఛార్జ్ చేయించుకోవాలన్నమాట. సో పొట్టిదైతే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది. ఆ తర్వాత అందులోనే గేమ్స్ అన్ని మెల్లగా ఒకటి ఆడడం అయితే స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు మన టాలెంటెడ్ పర్సన్స్ ఇద్దరు కలిపి కార్ గేమ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మా హస్బెండ్ పుట్టేదానికి స్టీరింగ్ ఎక్కడ ఇవ్వనివ్వకుండా ఫుల్గా అటు ఇటు తిప్పేసి కార్ని అయితే ఫుల్ రౌండ్లు కొట్టేసేసి జంప్స్ అయితే చేపించి చాలా అడ్వెంచర్స్ అయితే చేశారు గేమ్లోని. మొత్తానికి 10th ప్లేస్లోకి వచ్చి 10th ప్లేస్ని సాధించారనమాట. ఇంకా 10th ప్లేస్ని సాధించిన ఇద్దరు విన్నర్స్తోనే ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను.
సో పెద్ద సెలబ్రిటీస్ కదా వాళ్ళిద్దరును. నెక్స్ట్ మేమైతే మిర్రర్ మేజ్‌కైతే వెళ్ళాము. లోపల ఏదో ఉంటుందని చాలా ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళాను గానీ, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించుకోలేదు. మూవీస్‌లోని, వీడియోస్‌లోని చూసినట్టు మనం ఎటు వెళ్తున్నామో అర్థం కాలేనట్టు ఉంటుందనుకున్నాను గానీ, ఫుల్ ట్రాన్స్‌పరెంట్. అవతల వాళ్ళు ఎవరో, ఎక్కడెక్కడ ఉన్నారో కూడా క్లారిటీగా కనిపిస్తుంది. చాలా ఈజీగా మొత్తం అన్నీ దాటుకొని బయటికెళ్ళిపోయాను. ఎక్స్‌పీరియన్స్ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందనుకున్నాను గానీ, అబ్బే! ఇంక లోపలికొచ్చినందుకు మెమొరీగాన నేను, మా వదిన కలిపి కొన్ని ఫోటోస్ తీసుకొని బయటికైతే వెళ్ళిపోయాం. బయటకొచ్చి చూసేసరికి మా బుడ్డు ఏరోప్లేన్‌లోని అలా గాల్లో విహారం చేస్తుంది. "ఎక్కడికమ్మా ఎళ్తున్నావు" అంటే, "అమెరికా వెళ్తున్నానక్కా" అనైతే సమాధానం ఇచ్చింది. ఇంక గేమ్ జోన్‌లోకి వెళ్ళిన తర్వాత పెద్దలు, చిన్నలు అని లేకుండా మొత్తం అందరూ చిన్నపిల్లలే ఆడేస్తారు. మేము కూడా మా పొట్టిదానితో పాటు చిన్నపిల్లలే అయిపోయి అందులో ఉన్న గేమ్స్ అన్నీ మేము కూడా మా బుడ్డుతో కలిపి ఎంజాయ్ చేసేసాం. Amoy! Hay baboy! Happy baboy! ఇంక గేమ్ జోన్‌కి బాయ్ బాయ్ చెప్పి సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న హోమ్ టౌన్‌కైతే వచ్చాం. జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేంటి 4 సీటర్ విత్ మార్బుల్ ఫినిషింగ్. ఆఫర్ ప్రైస్ ఏంటంటే 19,700. అసలు చాలా వర్త్ అండి ఇది. వర్త్ వర్మ ఉంటే అబ్బా చాలా రిచ్గా ఉంటుంది. 6 సీటర్ అయితే 27,900 పడుతుందండి. మంత్లీ ఈఎంఐ చూసుకుంటే 2,330 రూపీస్ పడుతుంది. చాలా వర్త్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి సిఎంఆర్ సెంటర్లో తీసుకోవచ్చు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చిల్డ్రన్స్ ఏదైనా అసలు చూడండి ఎంత బాగుందో. ఈ బడ్జెట్ మనకి ఎంత పడుతుందంటే 70,000 పడుతుందండి. సో పిల్లలు అయితే దీని మీద నుంచి అలా క్లైమ్ చేసుకొని వెళ్ళి ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది చైల్డ్ టేబుల్ అండ్ ఇది ఒక రకమైన ఇదన్నమాట. సో దీని మీద నుంచి ఇంకెలా పిల్లలు క్లైమ్ చేసుకొని చక్కగా. లేక్షా నీకు ఒక సర్ప్రైజ్. నీ ఫేవరెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా మా పుట్టిది ఎక్కడ ఆగకుండా అలా బెడ్ ఎక్కేసి ఫుల్గా ఆడేసి ఎంజాయ్ చేసి ఆ స్లైడ్ మీద నుంచి అలా స్లైడ్ చేసుకుంటూ వచ్చేసింది. దాని ఎంజాయ్మెంట్కి అసలు అద్దలేదు. అదైతే ఇంకా నాకు ఈ బెడ్ కావాలి నాన్న, కొన్నా అన్న అని చాలా గోల పెట్టింది. ఒకదాని తర్వాత ఒకటి అలా వరుసగా అన్నీ ఎక్కేసి మొత్తం చెక్ చేసి దానికి నచ్చిన ఒక బెడ్ని అయితే వాళ్ళ నాన్నని కొనమని చాలా గోల పెట్టింది. ఇంక బుడ్డునైతే అక్కడి నుంచి తీసుకొని బయటకైతే వచ్చేసాం. చెప్పు. ఈ వార్డ్రోబ్స్ చూడండి చాలా ఫెంటాస్టిక్గా వచ్చింది. బయట కూడా చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది. లోపల చూపించండి. చూడండి లాకర్స్ కూడా ఇచ్చారండి దీనికి. లాకర్స్ కూడా అవైలబుల్గా ఉంది దీంట్లో. ఇక్కడ సో ఇంకా హోమ్ టౌన్ మొత్తం అలా ఒక కంప్లీట్ రౌండ్ వేసుకొని ఇంకా కిందకైతే వచ్చేసాం. కిందకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తినాలనిపించి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. నేను మా బుడ్డిది వెన్నెలా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను అండ్ మా పిన్ వచ్చేసి మ్యాంగో షేక్ అయితే తీసుకుంది.
అసలు మ్యాంగో షేక్ తాగిన తర్వాత ఎందుకు తీసుకున్నానా అని అనిపించినట్టయితే చేశారనమాట. ఏదో పేరుకలా చిన్నగా మ్యాంగో ఫ్లేవర్ అయితే వేసి మిగతాదంతా వెనిలా ఐస్ క్రీమ్‌తో కవర్ చేశారు. సో, అక్కడ మ్యాంగో షేక్ టేస్ట్ అయితే రాలేదు. నేనైతే ఫీల్ అవ్వలేదు. మీరెప్పుడైనా ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ఇంకా ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసుకొని సీఎంఆర్ సెంట్రల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సీఎంఆర్ సెంట్రల్‌కి బాయ్ చెప్పండి. బాయ్. మా హస్బెండ్ వాళ్ళు సీఎంఆర్ సెంటర్‌లో మూవీకైతే వెళ్లారు. బట్ మేమైతే అక్కడి నుంచి బయటకొచ్చేసాము. సో, మేమైతే ఇప్పుడు బీచ్‌కి వెళ్ళబోతున్నాం అనమాట. సో, బీచ్‌కైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకలా గాదిరాజు ప్యాలెస్ అవన్నీ దాటుకుంటూ తెన్నేటి పార్క్ సైడ్ అయితే వచ్చేసి బీచ్‌లో అయితే ఆగాము. బీచ్‌కి రాగానే మైండ్ అంతా ఫుల్ రిఫ్రెషింగ్‌గా ఉంది. నాకైతే ఈవినింగ్ టైమ్స్ అలా బీచ్ రోడ్‌లో అలా వాక్ చేస్తూ టైమ్ స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. నానమ్మ హైదరాబాద్ బీచ్ కి 1947 సంవత్సరానికి ముందు హైదరాబాద్ లో సముద్రం ఉండేది సార్. అలా కాసేపు బీచ్ లో టైం స్పెండ్ చేసి ఇంకా లేట్ అయిపోతుందని బీచ్ కి బాయ్ చెప్పేసి బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ ఇంకా మన స్వీట్ హోమ్ కి అయితే వచ్చేసాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి నాకు కావాల్సిన సపోర్ట్ కేవలం మీ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. Thanks for watching. Love you all. Bye bye.